పవన్ కళ్యాణ్ గద్దర్ గురించి అన్న మాటలు చర్చకి దారితీసాయి. ఆ మాటలకి కౌంటర్ గద్దర్ కూతురు వెన్నెల మాట్లాడిన దానికి జన సైనికులు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. మాట్లాడదాం. మనతో పాటు సింగర్ జయసూర్య ఉన్నారు. దాదాపు గద్దర్ అన్న కూతురు దీని గురించి స్పందించింది, కానీ జనసేకులు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం జరుగుతుంది. స్పందించకూడదా? ఏ వాళ్ళ సంస్కారం అంతే ఉన్నది. సంస్కారహీనులు కాబట్టే గద్దరన్న ప్రాణాలకు తెగించి తెలంగాణ కోసం పోరాటం చేసిండు. వాళ్ళ పిల్లలు కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు 14 సంవత్సరాల పాటు తండ్రికి దూరంగా పెరిగినరు. తండ్రి వాళ్ళని గుర్తించలేనటువంటి గద్దరన్న పిల్లల్ని కలుసుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటా, ఇంట్లో ఎవరు నా పిల్లలు, ఎవరు ఏంటిదని అడిగేటటువంటి పరిస్థితి. అది చెప్పినప్పుడు మా కన్నీళ్ళు వచ్చినటువంటి సందర్భం అది. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అయ్యో ఇంత గోసపడ్డా గద్దరన్న అని చెప్పి అనుకునేటటువంటి స్థితి లోపట వాళ్ళ పిల్లని కలుసుకున్నాడు ఆయన. అసలు కలుసుకోను అని చెప్పని అనుకున్నాడు. ఆ క్రమం లోపల కలిసినాక కొన్ని రోజులకే వాళ్ళ చిన్న కొడుకు చచ్చిపోయాడు. గద్దరన్న చిన్న కొడుకు, ఆయనకు వేరే వ్యాధి వచ్చి చనిపోయాడు. తర్వాత ఆ ఇద్దరు పిల్లల్ని ఈయన ఉద్యమం లోపల ఉంటే చదివించింది కూడా, అంటే మేము చరిత్రను మాకు చెప్పారు కాబట్టి, తర్వాత మేము కూడా స్వయంగా వెళ్ళి చూసినాం కాబట్టి, వాళ్ళతో వ్యక్తిగతంగా మాట్లాడినాం కాబట్టి మాకు ఆయనతో తెలిసింది. సో అవి చూసినప్పుడు విన్నప్పుడు ఇంత కష్టపడేటువంటి కుటుంబము ఈనాటికి కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఇస్తానన్నటువంటి వాళ్ళకి అంతో ఇంతో ఆ ఫౌండేషన్కు రేవంత్ రెడ్డి గవర్నమెంటు గద్దర్ పేరు మీద యూనివర్సిటీ కావచ్చు, ఫౌండేషన్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం కావచ్చు, వీటన్నింటిని చెప్పి గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాం. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ ఆ సందర్భం లేకుండా గద్దర్ గురించి మాట్లాడడం జరిగింది? కారు కొనిచ్చా అని చెప్పడం జరిగింది. ఎప్పుడు దాదాపు చనిపోయి చాలా రోజులు అయిన తర్వాత ఇప్పుడు ఎందుకు ఆ డిస్కషన్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఆయన ఏదో తెలంగాణ తోటి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటా, తెలంగాణ లోపల గద్దరన్నతోటి సంబంధం ఉన్నటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటా ఈ ముచ్చట చెప్పుండొచ్చు. ఆయన లోపల ఎట్లాంటి ఉద్దేశం లేకుండానే చెప్పుండొచ్చు అని అనుకుందాం. అయినప్పటికీ కూడా ఆ విషయం చెప్పే విషయం కాదు. ఎందుకంటే అది సర్టిఫై చేయడానికి, కన్ఫర్మ్ చేయడానికి ఈరోజు గద్దరన్న బ్రతికి లేడు భూమి మీద. ఇప్పుడు అందుకే వెంటనే అనిరుద్ధ్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమన్నాడు, నేను అల్లు రామాయలింగయ్యకు కారు కొని ఇచ్చిన, ఆయనకు కూడా కాలు నొప్పులు వస్తాయి అంటే అవసరమైతే ఆయన అడుగురాని అన్నాడు. అంటే ఇట్లాంటి కౌంటర్ వచ్చింది. ఎందుకు వస్తుంది? తెలంగాణ వ్యాప్తంగా అట్లాంటి కౌంటర్సే వస్తున్నాయి. చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఆయనకు ఎట్లాంటి అనుబంధం ఉన్నది అనేది స్వయంగా గద్దరన్ననే చెప్పిండు పవన్ కళ్యాణ్ గారు. మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గద్దరన్ననే పవన్ కళ్యాణ్ నాకు అత్యంత ఆప్తుడైనటువంటి తమ్ముడు, అతని జేబులోకి వెళ్ళి నేను డబ్బులు చేయబెట్టి మరి తీసుకోగలిగేటటువంటి సరసం ఉన్నది, మా మధ్యలో అంత గొప్ప అనుబంధం ఉన్నది అని చెప్పి, అంత ప్రేమ ఉన్నదని చెప్పినటువంటి వ్యక్తి గద్దరన్నే. మేము కాదంటలేం, ఏనాడు కాదన్నాం, ఈనాడు కూడా కాదనిలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ రోజు మీ నాయకులు ఇట్లా మాట్లాడుతున్నారు అనగానే వెంటనే క్షమాపణలు చెప్పిండు పవన్ కళ్యాణ్, ఆహ్వానిస్తాం. కానీ అదే ఈరోజు కింది స్థాయి ద్వితీయ శ్రేణి జనసేన మీడియా, సోషల్ మీడియా కావచ్చు, నాయకులు కావచ్చు, మిగతా వాళ్ళందరి యొక్క భాష చూస్తా అంటే ఇంత దుర్మార్గం. అసలు కనీసం కొంచెం కూడా విచక్షణ లేకుండా, చిత్తశుద్ధి లేకుండా, ఆలోచన లేకుండా, చదువు లేకుండా ఎంత దుర్మార్గం. నీ జాతి అని తిడుతున్నారు, జాతి గీతి అని చెప్పి, నీతి అని చెప్పి మాట్లాడుకుంటూ తిడుతున్నారు, అమ్మ నక్కని తిడుతున్నారు. ఇది సంస్కారవంతులు చేసేటటువంటి పని. జనసేనకు సంస్కారం ఉంది, జనసేనకు ఒక గొప్ప సిద్ధాంతం ఉందని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ సైనికులు చేస్తున్నటువంటి వ్యక్తిత్వ హననం కావచ్చు, మాట్లాడేటటువంటి బూతులు కావచ్చు, ఒకసారి మీరు చూస్తే మీరు వాటిని సహించగలుగుతారా? చెప్పండి కూర్చుండబెట్టి. ఎవరెట్లా అరే మేము అంటున్నాం, విమర్శించినప్పుడు అననే అనొద్దంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఇందిరాగాంధీ దగ్గర నుంచి, నెహ్రూ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా విమర్శించినటువంటి చరిత్ర భారత రాజ్యాంగం హక్కుగా ఇచ్చింది. ఆ హక్కులపటి ఉండి మాట్లాడినప్పుడు డెఫినెట్గా మీరు కూడా రండి, మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు రౌండ్ టేబుల్ పెట్టండి, మీరు కూడా ఏదైనా మీ మీద తప్పు మాట్లాడితే మీరు కూడా ఖండించండి, మీరు కూడా రెస్పాండ్ అవ్వండి, మీరు ప్రతిస్పందించండి. కాకపోతే ఈరోజు వ్యక్తిత్వ హననం చేయడము, పర్సనల్ అటాక్ చేయడము, మెసేజ్లు పెట్టి కాల్స్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టడం అనేది ఏమాత్రం కూడా సంస్కారవంతం కాదు. దయచేసి ఇట్లాంటి చర్యలను వెనక్కి తీసుకొని ఆపేస్తే చాలా మంచిదని చెప్తున్నాను. జయసూర్య అంటేనే ప్రజాగాయకుడు. తెలంగాణ గురించి పాట పాడమంటే ఏది పాడతాడు? తెలంగాణ గురించి అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి. కాకపోతే మా అస్తిత్వము, మా భాష, మా యాస, మా చరిత్ర, ఇప్పుడు ఈ తెలంగాణ అమరులు మాకు ఇచ్చిపోయినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని తలుచుకున్నప్పుడల్లా మేము ఒక్కటే చెప్పుకుంటాం. తెలంగాణ బిడ్డ కూడా ఒక ఆంధ్ర ప్రజల మీద కావచ్చు, వ్యక్తి మీద కావచ్చు, రాళ్ళు వేసి మిమ్మల్ని దోసుకున్నారు మిమ్మల్ని అని చెప్పని అనలే, నాయకులను తిట్టినాం కావచ్చు. కాబట్టి ఈనాటికి మేము అనేది ఏంటంటే ఒకటే విషయం,
మా మా దగ్గర మా ప్రాంతపు ద్రోహులే మాకు అన్యాయం చేస్తున్నారు మొదలు. కాబట్టి ఇప్పుడు కొత్తగా బయట నుంచి వచ్చి ఆ అస్తిత్వం మీద దెబ్బ కొడతాం, ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతాం అని చెప్పారంటే సహించేది, ఊరుకునేది లేదు. కాబట్టి ఈనాటికి మేము పాట ద్వారా అయినా మాట ద్వారా అయినా చెప్పేది ఏంటంటే, పాట ద్వారా చెప్పమంటే ఏ పాటతో చెప్తారు? పాట ద్వారా చెప్పనంటే ఒకటే, నిప్పులు చెరిగే తుపాకి రవ్వలు గుప్పిట పట్టి నలిపేస్తాం, నెత్తురు చిందే దారుల్లో నా విత్తనాలమై మొలకేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానము ఆహా, పిడుగులు పడ్డావో మడమలు తిప్పము ఆహా, వేలకు వేల బలిదానాల వీరులు చూపిన దారుల్లో జై బోలో తెలంగాణ, గళగర్జనల జడివాన జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ, కత్తుల వంతన మీద నడిచిర్రు మా విద్యార్థులు, మా పూర్వీకులు. కాబట్టి వాళ్ళ స్ఫూర్తి మాకున్నది. కాబట్టి డెఫినెట్గా ఆ స్ఫూర్తితోటి మేము. పవన్ కళ్యాణ్ తెలంగాణ నీ అయ్యే జాగిరా అన్నాడు, ఎందుకు ఎవరు జాగిరు తెలంగాణ? పవన్ కళ్యాణ్ గారి చరిత్ర, వాళ్ళ అన్న చరిత్ర అయినా మిగతా సినిమా తారలు ఇక్కడ వలస వచ్చిన వాళ్ళ చరిత్ర అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నది. కాబట్టి అది మీ అయ్యల జాగిరైతుంది, అది మీ తాతల జాగిరైతుంది. మా చరిత్ర, మా వారసత్వము, మా పూర్వీకులు ఇక్కడనే ఉండరు. కాబట్టి ఇది బరాబర్ మా తాతల జాగిరే, మా అయ్య జాగిరే, ఇది మా జాగిరే. ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయితే తెలంగాణ ఈ టైంలో పవన్ కళ్యాణ్ జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు కనీసం శుభాకాంక్షలు కూడా తెలంగాణ ప్రజలకు చెప్పకుండా ఎందుకు ఇలాంటి కామెంట్స్ చేయడం? ఏమన్నా డైవర్షన్ ఉందంటారా? డైవర్షన్ ఉంది. ఎలాంటి డైవర్షన్ ఉంది అంటే సందర్భం మొదలైంది వేరు కావచ్చు, కాకపోతే అది ఒక అదనైంది, ఇంకొకరికి అదనైంది. ఎట్లాంటి అదనంటే, తెలంగాణ లోపల శాంతి భద్రతల సమస్యలను చూపించి హైదరాబాద్ అనేది రిసోర్సెస్కి అడ్డా. ఇక్కడ భూకంపాలు రావడానికి, సునామీలు రావడానికి అవకాశం లేదు హైదరాబాద్లో. సో ఈ రిసోర్సెస్ ఉన్న ఇంత గొప్ప, మళ్ళీ 24 hours కరెంటు సప్లై ఉన్నది ఇక్కడ. కాబట్టి ఈ రిసోర్సెస్ అనేటివి అనేకమైనటువంటి పెట్టుబడిదారి కంపెనీలకు అడ్డాగా ఉండి ఉపయోగపడుతున్నటువంటి సందర్భం లోపల ఢిల్లీ కన్ను దీని మీద పడ్డది. సో ఢిల్లీ ఈ ప్రాంతం లోపల శాంతి భద్రతల సమస్య చూపించి దీన్ని యూనియన్ టెరిటరీ చేయడానికి కావలసినటువంటి పరిస్థితులను క్రియేట్ చేయడమే దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. సో దీన్ని తెలంగాణ ప్రజలు, తర్వాత తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని కాపాడదలుచుకున్నటువంటి నాయకులు అందరు కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది కారణం, అసలు కారణం ఇదే అని చెప్పి మేమైతే భావిస్తా ఉన్నాం. నేనైతే అట్లా అనుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. దీని భాగంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడం జరిగిందని జయసూర్య అంటున్నారు. థ్యాంక్ యూ.